అనగనగా ఓ పల్లెటూరిలో ఉన్న కోడిపుంజు ఎంతో అందంగా అహంకారంగా ఉండే కోడి. తన రెక్కలు రంగురంగులుగా మెరిసిపోతే అందరూ తననే చూస్తారనుకుంటాడు. కోడిపుంజు తెల్లవారుజామున ఊరంతా వినిపించేలా గట్టిగా కూసేది. కొక్రోకో అంటూ తానే సూర్యుడిని లేపుతున్నానని గర్వపడేది. కోడిపుంజు ఎప్పుడూ తన గొప్పదనం చెప్పుకోవడం మిగతా కోళ్లకి అసహనంగా ఉండేది. ఎంత గర్వం, తాను కూయపోతే సూర్యుడు ఉదయించాడా అని. ఆ ఊరిలోని కమ్మరి కోడిపుంజును చూసి నవ్వుతూ, ఓ కోడిపుంజా, నువ్వు లేకపోతే సూర్యుడు ఉదయించడా అని సరదాగా అడుగుతాడు. కోడిపుంజు రెక్కలు ఆడిస్తూ గర్వంగా సమాధానం చెబుతుంది. నిజమే, నేను కూస్తేనే సూర్యుడు ఉదయిస్తాడు అని గర్వంగా అంటుంది. కమ్మరి, కోడిపుంజు, నేను ఓ పరీక్ష పెడతాను. నేను నిన్ను రోజంతా బంధిస్తాను. చూద్దాం రేపు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడా లేదా అని. కోడిపుంజు కూయకముందే సూర్యుడు ఉదయించి సూర్యకిరణాల వెలుతురు ఆకాశాన్ని తాకాయి. కోడిపుంజు బాధపడుతూ ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయింది. కోడిపుంజు తన తప్పుని అర్థం చేసుకున్నప్పుడు ఒక చిన్న ఈక నేలపైకి కదులుతుంది. గ్రామం తన ఉదయం దినచర్యను కొనసాగిస్తుంది. సూర్యుని వెచ్చని బంగారు కాంతితో మెరిసిపోతుంది. అయ్యో, నేను లేకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు అని కోడిపుంజు తనలో తాను అనుకుంది. కోడిపుంజు తన గర్వాన్ని వదిలేసి మిగతా కోడులతో స్నేహంగా ఉండాలని, వినయంగా జీవించాలని నిర్ణయించుకుంది. కోడిపుంజు ఇప్పుడు అందరితో కలిసి ఉండడం, సహాయపడడం ప్రారంభిస్తుంది. స్నేహం, వినయం ఎంత ముఖ్యమో తెలిసింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.